ఏపీలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనలు నేటితో 11వ రోజుకు చేరాయి. స్టెఫైన్ 30% పెంచాలని జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను సాధన కోసం నిరసనలు కొనసాగిస్తున్నారు. అత్యవసర సేవలను సైతం నిలిపివేసి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి కేవలం 5% స్టెఫైన్ పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన 5% ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తమ నిరసనలు కొనసాగిస్తామని చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ప్రభుత్వం కొత్త ప్రకటనేమీ చేయలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం 5% కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. 30% పెంచాలని కోరుతుంటే 5% మాత్రమే పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే విధుల్లోకి చేరాలన్న ప్రభుత్వ పిలుపును సైతం జూడాలు తిరస్కరించారు. ఏపీలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనలు నేటితో 11వ రోజుకు చేరాయి. స్టెఫైన్ 30% పెంచాలని జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లను సాధన కోసం నిరసనలు కొనసాగిస్తున్నారు. అత్యవసర సేవలను సైతం నిలిపివేసి ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వం దిగొచ్చి కేవలం 5% స్టెఫైన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన 5% ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు తమ నిరసనలు కొనసాగిస్తామని చెప్పడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ప్రభుత్వం కొత్త ప్రకటనేమీ చేయలేదని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం 5% కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. 30% పెంచాలని కోరుతుంటే 5% మాత్రమే పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే విధుల్లోకి చేరాలన్న ప్రభుత్వ పిలుపును సైతం జుడాలు తిరస్కరించారు. దీనిపై మరింత సమాచారం వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. సంతోషి, రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరుకుంది. దీని మీద కూడా ఉధృతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం మాత్రం 5% పెంచి వినతిని కోరింది. విధుల్లో చేరాలని చెప్పేసి విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూస్తుంటే మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసం, పెరుగుతున్న నిత్యావసర ధరల కోసం 30% పెంచాలని చెప్పి స్టైఫండ్ జూనియర్ డాక్టర్లు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దశల వారీగా ఉద్యమం చేస్తున్నారు. నిన్న ఏదైతే ఉందో వినూత్న నిరసన కూడా చేసిన పరిస్థితి ఉంది. కళ్ళకు గంతలు కట్టుకొని ఫేస్ కి మాస్క్ ధరించేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు మాత్రం మేము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి జూనియర్ డాక్టర్లు కూడా హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. దీని వ్యాప్తంగా చూస్తుంటే మాత్రం ఈ రోజు కొత్తగా ఏదైతే ఉందో పేదలకు రక్తదానం ఎంతో అవసరం, రక్తదానం శిబిరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. దశల వారీగా ఉద్యమం చేస్తామంటున్నారు. ఇప్పటికే రిలే దీక్షలు చేసిన జూనియర్ డాక్టర్లు మరొక అడుగులు ముందుకు వేసేసి వినూత్న నిరసన ప్రదర్శన చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తుంటే మాత్రం ఇప్పటికీ 4 సార్లు చర్చలు చేశారు. చర్చలు విఫలమైనవి. రాత్రి మాత్రం 5% కూడా ఇవ్వడంతో మాత్రం మాకు 5% అవసరం లేదు, తెలంగాణలో మాదిరిగా ఎక్కడ కూడా ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ వినిపించిన పరిస్థితి నెలకొంది. మంత్రి సత్యకుమార్ కూడా ఇప్పటికే తెలంగాణ ఎక్కువగా చూస్తున్నట్టు మాత్రం బడ్జెట్ ఎక్కువగా ఉంది, ఇక్కడ లోటు బడ్జెట్ ఉంది, దానికి అనుగుణంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి నెలకొంది. కానీ మాత్రం జూనియర్ డాక్టర్లు మాత్రం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం ఇప్పటికే అత్యవసర వైద్య సేవలు కూడా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిలే దీక్షలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూస్తున్నట్టు మాత్రం మరొక ఉద్యమానికి తెరతీస్తున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రం చర్చలకు పిలిచేసి ఇప్పటికే 4 సార్లు మాత్రం విఫలం చేసింది. మరోసారి మాత్రం దశల వారీగా చర్చలకు రావడం సిద్ధమే. కానీ మాత్రం తమ సమస్యల పరిష్కారం కోసం మాత్రం చివరి వరకు ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇది దశల వారీగా ఉద్యమం కొనసాగిస్తుంది. మరోవైపు మాత్రం చర్చలకు పిలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనకున్న సమాచారం మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటికే కొంతమంది ఏదైతే ఉందో జూనియర్ డాక్టర్లకు సంబంధించిన కొంతమందిని కూడా పిలిచి చర్చలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దశల వారీగా ఏదైతే ఉందో అనేక వైద్య ఆసుపత్రుల్లో కూడా చూసుకున్నట్టు మాత్రం పీసీ సెంటర్ నుంచి కూడా జీజీహెచ్ ఆసుపత్రులకి, ప్రధాన ఆసుపత్రులకు కూడా తీసుకొచ్చి మాత్రం వైద్య సదుపాయాలు కల్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఎటువైపు దారితీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికి మాత్రం జూనియర్ డాక్టర్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె మాత్రం కొనసాగిస్తామని చెప్పి వెల్లడించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. We deserve
We deserve.